హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అనుష రామ్ చెరుకూరి. నేను మీ అనుష. ఈరోజు వీడియోలో అనగాష్టమి వ్రతం సామూహికంగా ఎలా చేసుకున్నారో చూపిస్తానండి. ఈ అనగాష్టమి వ్రతం శ్రీ కలికి కృష్ణ ఆశ్రమం బాదంపూడిలో చేశారండి. అక్కడ బాలసుబ్రహ్మణ్య దత్త క్షేత్రం ఉండిందనమాట. ఆ క్షేత్రంలో చేస్తారంటండి. మేము ఫస్ట్ టైం అండి వెళ్ళాము ఆ టెంపుల్కి. చక్కగా అన్ని పూజకి అన్నీ బాగా అరేంజ్ చేశారండి. ఈ విధంగా మార్గశిర మాసంలో మనకి కృష్ణపక్షంలో వచ్చేటటువంటి అష్టమి తిథిని అనగాష్టమి అని అంటారండి. దత్తునికి అనగస్వామి అని పేరు. ఆ స్వామి అర్ధాంగికి అనగాదేవి అని పేరు. ఆమె సాక్షాత్తు లక్ష్మీదేవి అవతారం అండి. ఈ అనగాష్టమి వ్రతంని కృతయుగంలో హరిహర వంశంలో జన్మించిన కార్తవీర్యార్జునుడి అనగాష్టమి వ్రతం చేశారంటండి. అతనికి ఉన్నటువంటి అంగవైకల్యం కూడా పోయి అతడు మంచి అందగాడుగా తయారయ్యాడంటండి. అదే కాకుండా గొప్ప వరాలు కూడా పొందాడంటండి. మన ఇంట్లో ఏదైనా వస్తువు ఒక చోట పెట్టుకుని అది మర్చిపోతే మనం 3 సార్లు కార్తవీర్య అనే తలుచుకుంటే ఎక్కడ పెట్టామో వెంటనే గుర్తొస్తుందంటండి. కార్తవీర్యార్జునుడు యొక్క గొప్పతనం అటువంటిదంటండి. అలాగే త్రేతాయుగంలో శ్రీరాముడు కూడా ఈ అనగాష్టమి వ్రతం చేశారంటండి. అలాగే ద్వాపరయుగంలో కూడా శ్రీకృష్ణుడు ధర్మరాజు ద్వారా వ్రతం చేయించారంటండి. ఇంకా కలియుగంలో మనం అందరం చేసుకుంటే మనోభిష్టాలు తీరుతాయంటండి. అవే కాకుండా కలిపురుషుడు బాధ కూడా ఉండదంటండి. అంత పవర్ఫుల్ వ్రతం అంటండి ఆ అనగాష్టమి వ్రతం. అలాగే ఇక్కడ దత్తునికి తైలాభిషేకం కూడా చేశారండి. ఆ వీడియో, అలానే అనగాష్టమి వ్రతం వీడియో సామూహికంగా ఎలా చేశారో వీడియో తీసానండి. అవన్నీ ఈ వీడియోలో చూసేయండి. వ్రతంకి సంబంధించిన పూజా వస్తువులన్నీ వీళ్ళే సప్లై చేస్తున్నారండి. ఇక్కడ టికెట్ ఉంటుందండి. ఆ టికెట్ తీసుకుంటే అన్నీ వీళ్ళే ఇచ్చేస్తారనమాట. పువ్వులు, అక్షింతలు, పసుపు, కుంకుమ, అలానే తోరణాలు, ఇంకోండి వ్రత పుస్తకం, నైవేద్యాలు అన్నీ వీళ్ళే ఇస్తున్నారండి. అలాగే దత్తస్వామికి తైలాభిషేకం చేశారు కదండి, ఆ తైలాభిషేకం కూడా ఇస్తారనమాట. అనఘ దంపతుల యొక్క ఈ అష్టసిద్ధులన్నీ ఎవరికి సిద్ధిస్తాయి అంటే ఒక యుడు అంటే దత్తాత్రేయ స్వామి. ఇది ఎలా వచ్చిందంటే అఘము అంటే వచ్చేసి ఈ మూడింటిని పోగొడతాడు కాబట్టి స్వామికి అనఘుడు అని పేరు. ఆ స్వామి అనేది ఉంది కాబట్టి దీనికి అనఘా వ్రతము అని అంటున్నాం. ఇంకా ఈ అనఘా వ్రతము యొక్క ప్రాశస్త్యం ఏమంటే, ఇది మొదట కృతయుగంలో దత్తాత్రేయ స్వామి కార్తవీర్యార్జునుడు అనేటువంటి ఒక భక్తునితో ఈ వ్రతాన్ని ఆయన చెప్పి చేయించినట్టుగా మనకి పురాణం తెలియజేస్తోంది. అది కొంత మనకి కథలో కూడా ఉంటుంది. ఆ తర్వాత కృతయుగం తర్వాత త్రేతాయుగంలో దశరథ మహారాజు రామచంద్రమూర్తి కూడా ఈ వ్రతాన్ని చేసినట్టుగాను, ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు ధర్మరాజుకి ఈ వ్రత విధానాన్ని చెప్పి ఈ వ్రతం ఏ విధంగా చేయాలో చెప్పి ఆ వ్రతం చేయించినట్టుగాను మనకి పురాణ గాథలు తెలియజేస్తున్నాయి. అయితే కలియుగంలో ఈ వ్రతం మరుగున పడింది. దానిని సాక్షాత్ దత్తాత్రేయ స్వరూపమైనటువంటి గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు 1985 ప్రాంతంలో ఈ వ్రతాన్ని మరలా మన లోకానికి అందించారు. అప్పటి నుంచి కూడా ఈ వ్రతం అనేక మంది ఈ వ్రతాన్ని ఆచరిస్తూ సత్ఫలితాలను పొందుతున్నారు. అయితే
చాలామంది వ్రతం చేస్తున్నాం, మనం కూడా ఇక్కడ చాలా సంవత్సరాలుగా చేస్తున్నాం. భక్తులకి ఈ వ్రతం అంటే ఏమిటి అనేది ఎంతవరకు తెలుసు అంటే అది కొంత డౌటే. ఈ వ్రతంలో మనం చేసేది ఏమంటే దత్తాత్రేయ స్వామిని అంటే అనఘస్వామి అని అంటున్నాం. అనఘస్వామి, అనఘాదేవి. ఈ దత్తాత్రేయ యొక్క రూపం చాలామందికి తెలుసు. ఆయన యోగ విద్యని అనుగ్రహిస్తాడని, ఆయన ఒక ఉన్మత్త వేషంతో ఉంటాడని, అవధూత అని, ఈ రకంగా అనేక రకాలైనటువంటి స్వామి యొక్క తత్వాలు ప్రచారంలో ఉన్నాయి. అయితే స్వామికి ఒక మంగళకరమైనటువంటి దాంపత్య రూపం కూడా ఉంది అనే విషయాన్ని ఈ వ్రతం ద్వారా లోకానికి స్వామీజీ వారు తెలియజేస్తున్నారు. ఇక్కడ ఈ అనఘాదేవి అనఘస్వామి దంపతులకి 8 మంది కొడుకులు ఉన్నారు అని చెప్పి ఈ వ్రతం మనకి తెలియజేస్తోంది. ఈ 8 మంది ఎవరు అంటే అష్టసిద్ధులు. అష్టసిద్ధులు యాక్చువల్గా ఈ సిద్ధులు ఎవరికి సిద్ధిస్తాయి అంటే యోగ సాధన చేసేటువంటి సాధకుడికి మాత్రమే ఈ సిద్ధులు సిద్ధిస్తాయి. ఏమిటి అష్టసిద్ధులు అంటే ప్రాప్తి, ప్రాకామ్యము, మహత్యము, ఈసిత్వము, వసిత్వము, కామావసాయిత. ఇవి 8 అష్టసిద్ధులు. ఈ అష్టసిద్ధులు ఎవరికైతే సిద్ధించాయో వాళ్ళకి ఈ లోకంలో ఏది కావాలంటే అది లభిస్తుంది. అందుకనే స్వామీజీ వంటి ఒక సిద్ధ యోగికి వారు అనేకమైనటువంటి మహత్తులు లోకానికి చూపిస్తూ ఉంటారు. ఈ చూపించడానికి కారణం ఏంటంటే ఆ యోగికి ఈ అష్టసిద్ధులన్నీ ఎవరికి సిద్ధిస్తాయి అంటే ఒక అనఘ దంపతుల యొక్క ఈ వ్రతం ఏం చెబుతుంది? చుట్టూరా మనకి ఏమున్నాయండి? అష్టసిద్ధులు ఉన్నాయి. అష్టసిద్ధులు అనేవి ఏంటి? ఇహలోకంలో మనకు ఉండేటువంటి కోరికలను తీర్చగలిగేటువంటి శక్తులు. వీటిని దాటి లోపలికి వెళ్ళినట్లయితే లోపల ఎవరున్నారు? వ్రతాన్ని లోకానికి అందించినటువంటి గణపానాం పైడిపాల గోత్రోద్భవస్య శ్రీ సాయి వెంకట సూర్య చంద్రరావు నామధేయస్య ధర్మపత్న్యాః శ్రీలీలా నామధేయవత్యాః సహకుటుంబానాం విప్పళ్ళ గోత్రోద్భవస్య త్రిమూర్తుల నామధేయస్య సహకుటుంబానాం చెరుకునోళ్ల గోత్రోద్భవస్య అచ్యుత రామప్రసాద నామధేయస్య సహకుటుంబానాం విప్పళ్ళ గోత్రోద్భవం విశ్వాభూతాన్యాపః ప్రాణావాపః పశవాప అన్నమాపో సమ్రాడాప కామావసాయితాభిఖ్య హ్యనగస్య అంగరక్షవతు పశ్చాద్భాగస్థితః పుత్రః కమనీయః సనోమి. అంటే దేవుడికి వెనక వైపున ఉండేటువంటిది. దేవుడికి వెనక వైపున ఈ కామావసాయిత అనే సిద్ధి ఆయనకి అంగరక్షకుడుగా ఉన్నట్ట. అత్యతిష్టదశాంగులం గుణాతీతావపి త్రిగుణాన్వితౌ అనఘామనఘం దేవం దేవీం చావాహయామ్యహం. శ్రీ అనఘాదేవి సమేత అనఘస్వామినే నమః ఆవాహనం సమర్పయామి. పురుష ఏవేదగం సర్వం యద్భూతం యశ్చ భవ్యం ఉతామృతత్వశేషానః యదన్నేనాతిరోహతి. సౌవర్ణపీఠం కృష్ణత్వచిత్రాసనకుశాసనైః ఆస్తృతం గృహ్యతాం దే నమః. సువర్ణరత్నఖచిత సింహాసనం సమర్పయామి. సింహాసనానంతరం పుష్పాన్ని సమర్పయామి. ఏతావానస్య మహిమా అతోధ్యాయాగంశ్చ పూరుషః పాదోశ్చ విశ్వాభూతాని త్రిపాదస్యామృతం దివి ఆద్యేన హృద్యేన క్షాళయే నఘయోరహం. శ్రీ అనఘాదేవి సమేత అనఘస్వామినే నమః పాదయోః పాద్యం సమర్పయామి. ఈ కలశంలో ఉండేటువంటి జల నపయాః అనఘావమృతాత్మకౌ. శ్రీ అనఘాదేవి సమేత అనఘస్వామినే నమః పంచామృత స్నానార్థం శుద్ధ జలం సమర్పయామి. తన్వత వసంతో అస్యాసీదాజ్యం గ్రీష్మయుధ్మ శరద్ధవిః మాతృతీర్థాత్ పద్మతీర్థాత్ సద్ధం సమర్ప వస్త్రయుగ్మార్థం
పుష్పాక్షతాన్ సమర్పయామి. తిలకాంచితఫాలాయై నమః ఫాలం పూజయామి. సహస్రశీర్షాయై నమః శిరః పూజయామి. సచ్చిదానందాయై నమః సర్వాణ్యంగాని పూజయామి. తర్వాత ఓం నానావేషధృతే నమః. ఓం పంచపర్వాన్వితా విద్యారూపికాయై నమః. ఓం సర్వావర్ణశీలాయై నమః. ఓం సుబలావృతయో నః ప్రచోదయాత్. సత్యం త్వత్తేన పరిశించామి. అమృతమస్తు అమృతోపస్థరణమసి. ఓం యానాయ స్వాహా. ఓం ఉదానాయ స్వాహా. ఓం సమానాయ స్వాహా. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అనఘస్వామి జనక ప్రోద్ధృషాయుష్యం తంత్రకే సమేత అనఘస్వామినే నమః. తాంబూలం సమర్పయామి. శ్రీ మహర్షి లోకానికి ఆయుర్వేదాన్ని అందించినవాడు. ఆయుర్వేదం అంటే మన యొక్క శరీరంలో ఉండేటువంటి రుగ్మతలను పోగొట్టేటువంటి. కాబట్టి ఇక్కడ మంత్రం ఏం చెప్తుందంటే, నీ తండ్రి నీ అనఘస్వామి యొక్క తండ్రి అయిన అత్రి మహర్షి అందించిన ఆయుర్వేదం ఏ రకంగా ఉందో, ఆయుర్వేదం ఏ రకమైన తాంబూలాన్ని తీసుకోమని చెప్పిందో అలాంటి తాంబూలాన్ని నీకు సమర్పిస్తున్నాము అని ఈ మంత్రం చెప్తాను. నీరాజు వేదాహమేభివదన్ యదాస్తే ప్రభో సమంతాత్ పరివర్తితై శ్రీకర్పూర నీరాజన దీపమాల్యై యుష్మన్మహార్షి పరివేష పంచీ కిన్నీరితాభ్యాస్తనఘే నఘ ప్రభో. సమ్రాజం చ విరాజం చ శ్రీర్యాచనో గృహే లక్ష్మీ రాష్ట్రయాముకే దయామాసగం సృజామసి. శ్రీ అనఘాదేవి సమేత నఘస్వామి నేను ఆనంద కర్పూర నీరు. మీరు కూడా చూపించండి. చూపించిన తర్వాత అప్పుడు మీ స్వామిని చూపించండి. ముందర నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నిషేవే ఓం తమేవం విద్వాన్ అమృతయ భవతి నాన్యపంధా అయనాయ విద్యతే. ఓం సహస్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగం శాశ్వతగం శివమచ్యుతం. నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. నారాయణ పరో జ్యోతిరాత్మా నారాయణ పరః. నారాయణ పరం బ్రహ్మ తత్వం నారాయణ తస్యాంతేనాభ్యామి పరితిష్టతి. జ్వాలమాలాకులం భాతి విశ్వస్యాయతనం మహత్. సంతతకం శిలాభిస్థులం వద్యాకోశసన్నిభం తస్యాద్విద్యుల్లేఖేవ భాస్వర. నీవారశోకవత్తన్వీ పీతాభాస్వత్యనూపమా. తస్యాశిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితః. స బ్రహ్మస్య శివః హరిశ్చేంద్రः సోక్షరः పరమస్వరాట్. రాజాధిరాజం తద్వాయుః. ఓం తదాత్మా. ఓం తత్సత్యం. ఓం తత్సర్వం. ఓం తత్పురోన్నమః. అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు. త్వం యజ్ఞస్త్వం వషట్కారస్త్వం ఇంద్రస్త్వం రుద్రస్త్వం విష్ణుస్త్వం బ్రహ్మత్వం ప్రజాపతిః. త్వం తదాప ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం. ఈశానः సర్వవిద్యానాం ఈశ్వరः సర్వం సమర్పయామి. మే ప్రదక్షిణైః యాని కాని చ పాపాని జన్మ. ఆయన గురువు, ఇందులో శ్రీ గురువు అని ఇచ్చారు. ఆయన పేరు వేదధర్ముడు. ఈ దీపకుడు అనే శిష్యుడు వేదధర్ముణ్ణి అడుగుతున్నాడు. అయితే ఇది గురుచరిత్ర అనే ఒక పారాయణ గ్రంథం, చాలామంది చదివి ఉంటారు. ఈ గురుచరిత్రలో ఉండే వేరువేరు గురువుల యొక్క కథలన్నీ కూడా దీపకుడు, ఆయన యొక్క గురువు అయినటువంటి వేదధర్ముడు, వీళ్ళ ఇద్దరి మధ్య ఉండే సంభాషణగా ప్రారంభమవుతాయి. అయితే దీపకుడు గురించి చెప్పాలి అంటే, ఈ దీపకుడి యొక్క కథ ఏమిటంటే, ఈయన వేదధర్ముడు అనేటువంటి ఒక గురువు దగ్గర అనేకమైనటువంటి విద్యలన్నీ కూడా వేదాంగాల ఒక ఋషి ఉన్నాడు. ఆయనకి
అనసూయ అనే ఆవిడ సహధర్మచారిణి. ఎవరు? బ్రహ్మ మానస పుత్రుడు. అది ఒక మళ్ళా కథ. అది తెలుసుకోవాలంటే బ్రహ్మ మనిషిని సృష్టించాలి, అనేక వేల కోట్ల జీవరాశుల్ని. కాబట్టి అప్పుడు సప్తర్షుల్ని మొట్టమొదట సృష్టించాడు కాబట్టి ఎవరైతే బ్రహ్మ మొదటగా సృష్టించాడో మానవ జాతికి, వీళ్ళందరినీ మానస పుత్రులు అంటారు. అందులో అత్రి అనే ఆయన ఒక బ్రహ్మ మానస పుత్రుడు. కాబట్టి ఈ అత్రి అనే ఆయన ఎవరు? సప్తఋషులలో ఒక ఋషి. ఆయన భార్య అనసూయాదేవి. అనసూయ ఎవరండి? పతివ్రత. పతివ్రతలు కూడా ఉన్నారు మనకి. అనసూయ పతివ్రతల్లో ఒక ఆమె. ఓకే. ఈ అత్రి అనసూయ వీళ్ళిద్దరూ కూడా చాలా తీవ్రమైన తపస్సులు చేశారు. చాలా తీవ్రమైన తపస్సు. ఇదంతా కూడా మీకు దత్త దర్శనం పుస్తకం చదివితే కొంతవరకు మీకు అర్థమవుతుంది. ఆ అతి తీవ్రమైనటువంటి తపస్సు చేసిన తర్వాత బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడా అత్రి మహర్షికి ప్రత్యక్షం అవుతారు. నీకేం కావాలి? ఆయనకి దర్శనం ఇస్తారు చిన్న పిల్లవాడిగా. అయితే అనసూయాదేవి అత్రి ఇద్దరూ కూడా ఆ బాలుణ్ణి చూసి నమస్కరించుకున్నారు. చాలా ముద్దుగా ఉన్నట్ట. కానీ వీళ్ళకి తెలుసు ఎవరు అలా మారారండి? బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆ విధంగా మారారు. కాబట్టి వీళ్ళు లోపల ఏమనుకుంటున్నారంటే ఈ బాలుడు చాలా ముద్దులకే బాలుడే, కానీ ఈయన పరబ్రహ్మ స్వరూపం అని మనకు తెలుసు. అందుకని నిజంగా మన ఇంట్లో ఒక చిన్నపిల్లవాడిని ఏ విధంగా మనం లాలిస్తామో ఆడుకుంటామో ఆ రకంగా వాళ్ళతోటి మనం ఆడుకోలేము, ఆ బాలుడితో ఆడుకోలేమని మనసులో అనుకుంటున్నారట. వెంటనే వాళ్ళు ఓకే, మీ మనసులో ఉండే ఆలోచన మాకు అర్థమైంది కాబట్టి మా అంశాలతో మీకు తర్వాత కాలంలో నిజంగా మీ గర్భాన్నే మేము మీకు పుత్రులుగా జన్మిస్తాము అని చెప్పి వరం ఇచ్చారు. ఓకే. ఆ తర్వాత ఇంకా కొంత కథ నడుస్తుంది. తర్వాత చాలామందికి మనకి తెలుసు అనసూయామాతకి కూడా, అనసూయ ఎప్పుడైతే ఈ రకమైనటువంటి తపస్సు మహాతపస్సులో అనసూయామాత అత్రి మహర్షికి, ఇంకా ఈ కార్తవీర్యార్జునుడికి ఎప్పుడైతే ఈ యోగశక్తి దత్తాత్రేయుల వారు ఇచ్చినటువంటి వరాలు ఉన్నాయో, ఆయన యుద్ధంలో ఈ మొత్తం భూమండలాన్నంతటినీ కూడా ఆయన జయించి ఈ మొత్తం భూమికి ఆయనే ప్రభు అయ్యాట. ఆ ప్రభు అయ్యి ఇంకా ఆయన గొప్పతనాలు ఎలా ఉన్నాయంటే ఆయన యోగ విద్య ఉంది ఆయన చేతిలో. కాబట్టి ఆయన ప్రభుత్వంలో, ఆయన రాజ్యంలో అసలు దొంగతనం లేదట, దొంగతనాలు జరగవు. ఆయన తలుచుకుంటే పోయినటువంటి సొమ్ము ఏమైనా ఉంటే కూడా అది కూడా తిరిగి లభిస్తుంది అని చెప్పి లోకంలో ఉంది. కారణం ఇదనమాట. ఇంకా వర్షం పడట్లేదనే సమస్య లేదు. ఎందుకంటే ఆయనే సాక్షాత్ మేఘుడుగా వర్షాన్ని కురిపింపచేస్తున్నట్ట. ఆయనే వర్షాన్ని కురిపిస్తాడు. ఇంకా వర్షం లేకపోవడం ఏంది? పాటు ఈ భూమిని మొత్తాన్ని చాలా సుభిక్షంగా పరిపాలించాడు. ఇంకా ఆయన యొక్క గొప్పతనాన్ని చెప్పేటువంటి కొన్ని విషయాలు కూడా ఇక్కడ మనకు చెప్పారు. అంటే ఆయన గొప్పతనాన్ని చెప్పడం కోసం ఆయన ఒకసారి వర్షాకాలంలో నర్మదా నది ప్రవహిస్తూ ఉంటే అష్టమి నాడు అనఘ దంపతులని అష్టపుత్రులతో దర్భలతో లేదా బొమ్మలుగా వేసి ప్రశాంతమగు ఆ మూర్తులను పీఠమున స్థాపించి ఆ 8 దళములు గల పద్మమున కలశములతో వారిని స్థాపించి స్నానము చేయించి ఋగ్వేదోక్త విష్ణు దేవతాక మంత్రములతో ధ్యానించి గంధ పుష్పాక్షతతో అర్చించవలెను. అనఘుని విష్ణునిగాను అనఘాదేవిని లక్ష్మీదేవిగాను పుత్రవర్గమును హరివంశోక్త విధానంలో అర్చించవలెను. ఆయా కాలాల్లో వచ్చే ఫలములు, కందమూలాదులు, రేగిపళ్ళు, పరికగడ్డలు మొదలగునవన్నింటినీ కూడా నైవేద్యంగా పెట్టాలి. పిమ్మట బంధుమిత్రులకు బ్రాహ్మణులకు భోజనాన్ని మనం పెట్టాలి. ఇక్కడ కూడా భోజనం ఏర్పాటు చేశారండి అందరికీ. ఈ వ్రతాన్ని మనం చేస్తున్నాం. స్వామీజీ వారి యొక్క కరుణ ఎలాంటిదంటే ఈ వ్రతం ఇంతసేపు ప్రతి నెల చేసుకోలేం, ప్రతిరోజు కూడా చేయమంటున్నారు స్వామీజీ వారు. అయితే ప్రతిసారి ఇంతసేపు చేయాలా అండి? ఇంకా ఇంతసారి చేస్తే ఇంకా మన వృత్తి వ్యాపారాలన్నీ ఏమైపోవాలి? అందుచేత స్వామీజీ వారు చాలా సింపుల్గా ఈ వ్రతాన్ని
ఒక పావు గంట 20 నిమిషాల్లో చేసుకునేటట్టుగా ఈ ఈ కల్పాంతో పాటుగా మీకు అందరికీ అందించిన చిన్న పుస్తకాలలో ఇంకా చిన్నగా తగ్గించి దాని యొక్క విధానాన్ని తగ్గించి ఇంకొక పద్ధతిని కూడా ఇచ్చారు. ఆ రకంగా కూడా చేసుకోవచ్చు. అది కూడా కష్టమని అనుకుంటే స్వామీజీ వారు దీని మీద ఒక పాట రాశారు. ఆ పాట అది తర్వాత మనం పాడి వినిపిస్తాం. ఆ పాట పాడుకున్నా కూడా ఈ వ్రతము చేసినటువంటి ఫలితం మీకు అందరికీ లభిస్తుంది అని చెప్తున్నారు. అలాగే ఇంకా స్వామీజీ వారు చిన్న అరిచేతిలో పట్టేదంత చార్ట్ తయారు చేశారు. చేసి మీకు ఇంట్లో మీ దేవుడు మందిరంలో పెట్టుకుని ఇంక ఏమీ ద్రవ్యాలు అక్కర్లా, కేవలం బియ్యపు గింజలతోటే ప్రతి మనం చేసుకున్నటువంటి షోడశోపచారాలు అన్నింటికి కూడా అన్ని సేవలకి కూడా బియ్యాన్ని నా అంశగా గ్రహించు అంటే కృతయుగంలో దత్తాత్రేయుడు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ద్వాపర యుగంగా నేనే అలా నేను శ్రీకృష్ణ పరమాత్మని అని చెప్పాడు. సో ఈ విధంగా ధర్మరాజు ఆ వ్రతాన్ని చేసి ఆయన ఫలితాలని పొందారు అని చెబుతూ ఇదంతా మొట్టమొదటి ఎవరి దగ్గర స్టార్ట్ అయిందండి? దీపకుడు శ్రీ గురువు అని చెప్తున్నాడు. ఓ దీపక, ఇది వృత్తాంతం, ఇవన్నీ కూడా నువ్వు కూడా చేసుకోమని చెప్పారు. ఇది వ్రతం సూనృతమస్తు. మీ చేతిలో ఉన్నటువంటి అక్షతలు స్వామివారి మీద కొన్ని వేయండి, కొన్ని మీ ఈ అనగాష్టమి వ్రతం కృష్ణపక్షంలో వచ్చే అష్టమి తిథి రోజున చేస్తారంటండి ప్రతి నెల బాదంపూడిలో. వ్రతం అయిన తర్వాత భోజనాలు కూడా అరేంజ్ చేశారండి. మేము తీర్థప్రసాదాలు తీసుకుని ఇంటికి వచ్చేసామన్నమాట. చూసారు కదండి అనగాష్టమి వ్రతం వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.